ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కాసేపట్లో కర్నూలు చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. కర్నూలులోని వైఎస్ఆర్ సర్కిల్లోని ఎస్వి కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార భేరీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రైట్, కర్నూలు సభ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఎంతసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోనున్నారు? ప్రజా స్పందన ఏ రకంగా ఉంది? అప్డేట్ చెప్పండి. తమ నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. కర్నూలు నగరానికి కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఇక్కడికి వైఎస్ఆర్ సర్కిల్ వద్దకు చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఇమ్తియాజ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా ఉండబోతున్నారు మీరు భావిస్తున్నారు? ఈరోజు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు రానున్నారు. కర్నూలుకు ఆయన కోసం కొద్దిసేపట్లో రానున్నారు. మరి ఆయన రాకకై ఇక్కడ అశేష జనవాహిని ఎదురు చూస్తూ ఉంది. ప్రజలందరూ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది ఈ ఎస్బీఐ సర్కిల్ దగ్గరికి. ఆయన రాక మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తుందని, వాళ్ళందరినీ ఇంకా మనకు రాష్ట్రంలో 175/175 గెలవడానికి అందరినీ సిద్ధం చేస్తుంది, అందరినీ మోటివేట్ చేస్తుందని మేము భావిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పటికే సిద్ధం సభలు కావచ్చు, బస్సు యాత్రలు కావచ్చు, వీటితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి జోష్ కనపడింది. ఈరోజు కర్నూలు నగరానికి రావడము, అది కూడా మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు మీ తరఫున ప్రచారం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రావడం ఎట్లా చూడొచ్చు? అంటే నేను అదొక నాకు వచ్చిన ప్రివిలేజ్ అనుకుంటున్నాను, నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా ప్రియతమ నాయకులు కర్నూలు నగరానికి వచ్చి ఇక్కడ ఉన్న అందరినీ కూడా కార్యకర్తల్లో ఒక జోష్ని నింపేసి వెళ్ళడం అనేది నాకు అది దక్కిన అదృష్టం అని భావిస్తున్నాను. కర్నూలు నగరం అంతా ఆయన రాకకై వేచి చూస్తూ ఉంది. మరి కాసేపట్లో ఆయన రానున్నారు. మరి ఆయనకున్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. ఆయన సిద్ధం సభలు కానివ్వండి, మేమంతా సిద్ధం సభలు కానివ్వండి, లక్షలాది మంది క్రౌడ్ని మనం చూసాము ఆ సభలకు హాజరు కావడం. ఆయన చేపట్టిన పనులకు, ఆయన చేపట్టిన సుపరిపాలనకు, ఆదర్శవంతమైన పాలనకు ఇది నిదర్శనం. ప్రజల్లో అభిమానము, ప్రేమ ఆయన మీద ఉన్నది, దానికి ఈ క్రౌడ్ అనేది నిదర్శనం. ముఖ్యంగా చెప్పండి, అంటే టీడీపీ నాయకులు ఏదైతే మనం చూసుకున్నాం, అంటే టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు అసత్య ప్రసారాలకు పాల్గొనేది ఎప్పుడంటే మనకు గెలవమనే నమ్మకం లేకపోయినప్పుడు ఏదైతే సరైనది కాదో దాన్ని పట్టుకొని ప్రచారం చేయడం. సో ఇప్పుడు అన్ని విషయాల్లోనూ మనకు వాళ్ళ తప్పుడు మేనిఫెస్టో గురించి అయినా కానివ్వండి, అలాగే వాళ్ళ మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కానివ్వండి, ఇంకా వేరే మనకు ఈ పెన్షన్ పథకం గురించి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కానివ్వండి, దాన్ని సఫలీకృతం చేయకూడదని చెప్పేసి పెన్షన్ పంపిణీ విధానంలో అన్నీ కూడా వారు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళు ఎక్కడ చూడలే. వాళ్ళు అసత్య ప్రచారాలు చేసి వాళ్ళు ఏదో ఒక లబ్ధి పొందుదామనే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే హరి, పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి. కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు నగరానికి చేరుకోబోతున్నారు. హరి.